Yes, Mahesh ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ అనేవి అక్టోబర్ నుంచి మనకు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. సో ఏపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ చెప్పిన విషయం ఏంటంటే మనకు వచ్చే 15 రోజుల్లోగా ఈ యొక్క క్యాలెండర్ అనేది సిద్ధం చేసి అభ్యర్థులకు ఏ డేట్స్లో మనకు ఏ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయనే దానిపై ఒక మంచి క్యాలెండర్ అనేది తయారు చేసి ఇవ్వబోతున్నారంట. అండ్ అంతేకాకుండా డిసెంబర్ నాటికెల్లా ఈ యొక్క ఉద్యోగాల భర్తీ అనేది పూర్తి చేసేస్తామని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తంగా 18,450 ఉద్యోగ భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతున్నాయి. గ్రూప్ 1 కింద 182, గ్రూప్ 2లో 337, గ్రూప్ 3లో 1670, హోంశాఖలో 3000, వైద్యారోగ్య శాఖలో 1604, అధ్యాపకులు 725, ఉపాధ్యాయులు 9275, ఇతర శాఖల్లో మనకు 1657 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో వీటికి సంబంధించి ఆల్రెడీ జిల్లా జోనల్ ఖాళీలు సామాజిక వర్గాల వారిగా వివరాలను ఆయా శాఖల అధికారులు వెంటనే నియామక సంస్థలకు పంపాలని ఆదేశించారు. ఈ నియామకాలు మనకు ఏపీఎస్సీ మరియు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే కీలక పాత్ర అయితే వహించున్నాయి. వచ్చే నెలాఖరు నుంచి ఉద్యోగ ప్రకటనలు జారీ ప్రారంభించి డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని ఏపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. ఈ నెలాఖరు నాటికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇతర ఉద్యోగాల రాత పరీక్షలు ఏ తేదీలో జరుగుతాయో కూడా తెలిపేలాగా ఒక క్యాలెండర్ అయితే తాత్కాలిక పద్ధతిలో ప్రకటిస్తామని వెల్లడించారు. 2016లో 4009 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపగా కమిషనర్ వద్ద అందుబాటులో ఉన్న ఖాళీలు నాన్ జాయినింగ్ పోస్టులను కలిపి 5,000 వరకు భర్తీ చేశామని తెలిపారు. 2016లో ఇచ్చిన ప్రకటనల ద్వారా మిగిలిన ఉద్యోగ ఖాళీలు నాన్ జాయినింగ్ వివరాలు అంతే వాటిని త్వరలో విడుదల చేసే ప్రకటనల ద్వారా నింపుతామన్నారు. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో బుధవారం కమిషన్ సభ్యులతో కలిసి మనకు విలేకరుల సమావేశంలో ఉదయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ 2017 డిసెంబర్ 4న సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 34 నుంచి 42 సంవత్సరాలకు పెంచిన వయో పరిమితి గడువు ఈ నెల 30తో ముగుస్తుంది. దీన్ని మరోసారి పొడిగించే విషయం అనేది కమిషన్కి ప్రమేయం అయితే ఉండదని చెప్పారు. ఆ నిర్ణయం ప్రభుత్వం పరంగానే జరగాలి. స్పష్టత వచ్చే వరకు అవసరమైతే నోటిఫికేషన్ల జారీలో సమయం పాటిస్తాం. ఉద్యోగ ప్రకటనలు వెలువడిన 6 నెలల నుంచి ఏడాదిలోగా నియామకాలు పూర్తి చేయాలన్నది మా లక్ష్యం. 30 నుంచి 40 నోటిఫికేషన్ వరకు వెలువరించే అవకాశం అయితే ఉంది. క్రమ పద్ధతిలో నియామకాల రాత పరీక్ష, మౌలిక పరీక్షలు కూడా జరుపుతాం. తేదీలను క్యాలెండర్ రూపంలో ముందుగానే ప్రకటిస్తాం. ప్రశ్నపత్రాల కీళ్ల తప్పులను తగ్గించేందుకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి రివైజ్ కీలను కూడా ప్రకటిస్తున్నాం. గోప్యంగా జరిగే ప్రశ్నపత్రాల రూపకల్పన కీల విషయంలో తప్పులు తగ్గకుండా కమిషన్ అనే చర్యలు తీసుకుంటుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర పరీక్షల్లో మనకు స్వల్ప మార్పులు అయితే ఉండవచ్చు, కొన్నింటిని అవి ఉండకపోవచ్చు. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 975 ఉపాధ్యాయ పోలీస్ పరిధిలోనే 3,000 పోస్టుల మీద సహా మినహా మనకు కమిషన్ ద్వారా జరుగుతుందని భావిస్తున్నాం. గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్ 1 బిలో కలుపుతూ ఉత్తర్వులు వెలువడిన ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి 2016లో పాత నిర్ణయాన్ని అమలు చేశాం. ఈ క్రమంలో మనకు ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారాన్ని అనుసరించి జారీ చేయబోయే నోటిఫికేషన్లో వ్యవహరిస్తాం. ఓకే, సో వైద్య ఆరోగ్య శాఖ పోస్టులను మాత్రం మేమే భర్తీ చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఇవ్వడం జరిగింది. సో పూర్తిగా సమాచారం పరిశీలన చేసినట్లయితే ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క ఏజ్ లిమిట్ ఉంది కదా, సో ఏజ్ లిమిట్లో మనకు గతంలోనే 42 ఇయర్స్ వరకు పెంచిన విషయం తెలిసిందే. అయితే మనకు ఈ సంవత్సరాల మధ్య మనకు ఎప్పుడు కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయలేదు. అందువల్ల మనకు ఆ యొక్క ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో సో ఆ యొక్క గడువు అనేది ఈ నెల 30న మనకు తీర్పు ఉంది. అందువలన మరలా ఉద్యోగాల భర్తీ అనేది గతంలో చేయలేదు కాబట్టి ప్రస్తుతమే చేస్తున్నాం కాబట్టి సో ఈ యొక్క వయసు అనేది పెంచే అర్హత మాకు లేదు, గవర్నమెంట్కే ఉంది అని చెప్పి అంటున్నారు. మ్యాక్సిమం మనకు పెంచే అవకాశం అనేది ఉంది. ఈ యొక్క 42 ఇయర్స్కి సంబంధించి మనకు ఈ నెల 30తో మనకు క్లోజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకు మళ్ళీ ఈ యొక్క ఏజ్ అనేది పొడిగించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అయితే వస్తూ ఉంది. సో ఓకేనా, సో ఖచ్చితంగా మీరైతే టెన్షన్ అయితే అవసరం లేదు. సో ఖచ్చితంగా మనకు ఏజ్ ఆ గడువు ఏదైతే ఉందో అది పొడిగించే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, అండ్ అంతేకాకుండా మనకు ఈ యొక్క ఉద్యోగ ప్రకటనకు సంబంధించి క్యాలెండర్ ఇచ్చేసిన తర్వాత సో వీలైనంత త్వరగా వీలైతే ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేసి తప్పులు కూడా లేకుండా మంచిగా ఎగ్జామ్ని కండక్ట్ చేస్తామని చెప్పారు. వాళ్ళు మిస్టేక్స్ వచ్చిన రివైజ్ కీ ద్వారా అభ్యర్థుల నుంచి మనకు ఆ యొక్క ఫీడ్బ్యాక్ను పొంది సో రిలీజ్ చేస్తామని చెప్పి అన్నారు. సో వైద్య శాఖలో చాలా వరకు పోస్టులను తమ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లుగా ఏపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ అయితే తెలపడం అయితే జరిగింది. సో గ్రూప్ 1లో మనకు తెలుగులో అర్హత తప్పనిసరి అని చేశారు. ఓకే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కింద 2 రాత పరీక్షలు అయితే జరగనున్నాయి. ప్రధాన పరీక్షలో ఆంగ్లంతో పాటు తెలుగు పరీక్షలను అర్హత సాధిస్తాయని మిగిలిన జవాబుపత్రాల మూల్యాంకనం చేయనున్నారు. సో ఖచ్చితంగా మీకు ప్రిలిమ్స్లో మనకు ఇంగ్లీష్ మరియు తెలుగు పేపర్ ఉంటుంది. ఈ రెండింటిలో క్వాలిఫై అయితేనే మిగతా పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్షన్ అయితే చేస్తారంట. ఓకేనా,
సో జవాబుపత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. సిలబస్ ముసాయిదాపై అభ్యంతరాలు సలహాలు నిపుణుల కమిటీకి పంపించారు. వచ్చే వారం తుది సిలబస్ అయితే కమిషన్ అయితే ప్రకటించింది. ఆల్రెడీ మనకు గతంలోనే ముసాయిదా కమిటీ మనకు గ్రూప్ 1 సిలబస్ అయితే క్రియేట్ చేసింది. సో అభ్యర్థుల యొక్క అభ్యంతరాలను నిపుణుల సలహాలను కూడా స్వీకరించి వచ్చే వారంలోగా ఈ యొక్క గ్రూప్ 1 కూడా సిలబస్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేస్తారంట. సో పురపాలక, ప్రజారోగ్యం, జలవనరులు, రోడ్ల భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, ఇతర శాఖల్లో సహాయ కార్యనిర్వాహక, ఇంజనీరింగ్ కార్యనిర్వాహక మనకు ఇంజనీరింగ్ పోస్టులను మనకు మెకానికల్, సివిల్, వ్యవసాయ, ఆటోమొబైల్ విభాగాల్లో కోర్సులు పూర్తి చేసిన వారితో భర్తీ చేస్తున్నారు. సబ్జెక్టుల వారీగా కాక ఒకే సిలబస్ ద్వారా రాత పరీక్షలు జరిపే విషయాన్ని కూడా కమిషన్ పరిశీలిస్తుంది. గ్రూప్ 2 ప్రాథమిక ప్రధాన పరీక్షలో ఒకే పాఠ్య ప్రణాళిక ద్వారా నిర్వహించినట్లుగా సమాచారం. సో ఈ విధంగా మనకు ఒక నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం అయితే రావడం జరిగింది. సో అక్టోబర్లో మనకు ఉద్యోగ ప్రకటన అయితే ఉంటుంది. సో ఏ పరీక్ష అనేది ఎప్పుడు ఉంటుంది అనే దాని మీద పూర్తి స్పష్టమైన సమాచారం అయితే ఇవ్వనున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు సమాచారం అయితే వచ్చింది. సో ఓకే, నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు అందిస్తూ ఉంటాను. సో అప్డేట్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ this video.